రెస్పిరేటరీ సిస్టమ్. ఇది మన శరీరానికి కావలసిన ఆక్సిజన్ని ప్రొవైడ్ చేస్తుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ను బయటకు పంపిస్తుంది. రెస్పిరేటరీ సిస్టంలో లంగ్స్ ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ని చేస్తుంది, అదే ఇన్హలేషన్ అలాగే ఎక్సలేషన్. రెస్పిరేటరీ సిస్టమ్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది: అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అలాగే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో నార్మల్గా చాలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, లైక్ కామన్ కోల్డ్, టాన్సిలైటిస్ అంటే ఇవి థ్రోట్ వెనకాల వస్తుంటాయి, సైనోసైటిస్ నథింగ్ బట్ సైనస్, అలాగే లారింగిటిస్ ఇది లారిన్స్లో వచ్చే ఇన్ఫెక్షన్, అండ్ కామన్గా వచ్చేసి సీజనల్ ఫ్లూ. లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో వచ్చేసి బ్రాంకిటిస్, ఇది నార్మల్గా లంగ్స్ యొక్క ఎయిర్వేస్లో వచ్చే ఇన్ఫెక్షన్. నిమోనియా ఇది లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్, అలాగే ట్యూబర్కులోసిస్ ఇది లంగ్స్లో వచ్చే పర్సిస్టెంట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని కూడా అంటారు. ఎప్పుడైతే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయో మన రెస్పిరేటరీ సిస్టమ్ అనేది చాలా వీక్ అయిపోతుంది, దీనివల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అందించడానికి వెస్టీజ్ ఆయుష్ అంటే రెస్పో కేర్ని తీసుకువచ్చింది. ఆయుష్ అంటే రెస్పో కేర్లో ఎన్నో న్యాచురల్ కీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. దస్మూల్ క్వాత్ ఇది కాఫ్, ఆస్తమా అలాగే వీక్ లంగ్స్కి ఎంతగానో సహాయపడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సొలానం గ్జాంతోకార్పమ్, ఇది లంగ్స్ మీద బ్రాంకోడిలేటర్ ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ థినోస్పోరా కార్డియోఫోలియా నథింగ్ బట్ గిలాయ్, ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుంది, అలాగే రీకరెంట్ ఫంక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అదతోడా వసికా, ఇది రెస్పిరేటరీ కండిషన్స్ని ట్రీట్ చేయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తులసి గురించి మనందరికీ తెలుసు. తులసి కామన్ కోల్డ్, ఫ్లూ అలాగే హెడ్ఏక్స్ని ప్రివెంట్ చేస్తుంది. పిపర్ లోంగం నథింగ్ బట్ పిపలి అనేది మనకు కోల్డ్ కండిషన్స్లో చాలా బాగా ఉపశమనం అందిస్తుంది. జింజీబర్ అఫిసినాలే నథింగ్ బట్ సౌండ్, జింజర్ కామన్ కోల్డ్ అలాగే అదర్ రెస్పిరేటరీ కండిషన్స్ని మినిమైజ్ చేస్తుంది. లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పిపర్ నిర్గం నథింగ్ బట్ పెప్పర్, ఇది మ్యూకస్ని బ్రేక్ చేయడంలో సహాయపడుతుంది. ఆయుష్ అంటే రెస్పో కేర్ కాఫ్, ఆస్తమా అలాగే వీక్ లంగ్స్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్. ఇందులో బ్రాంకోడిలేటర్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుంది, అలాగే రీకరెంట్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడంలో సహాయపడుతుంది. థ్రోట్ అలాగే చెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని హీల్ చేస్తుంది. ఆయుష్ అంటే రెస్పో కేర్ కామన్ కోల్డ్ అలాగే అదర్ రెస్పిరేటరీ కండిషన్స్ని మినిమైజ్ చేస్తుంది, మ్యూకస్ని బ్రేక్ చేయడంలో సహాయపడుతుంది. ఆయుష్ అంటే రెస్పో కేర్ డోసేజ్ ప్రతిరోజు 3 క్యాప్స్యూల్స్. ఆయుష్ అంటే రెస్పో కేర్ యొక్క ఎంఆర్పి వచ్చేసి 730 రూపీస్, డిపి 625 రూపీస్, అలాగే పివి 20.83. ఆయుష్ అంటే ప్రోకార్డ్ గురించి తెలుసుకుందాం. హార్ట్ అనేది ఒక స్ట్రాంగ్ మజిల్, ఇది మన శరీరంలో బ్లడ్ని పంప్ చేస్తుంది. హార్ట్ కొన్ని నెట్వర్క్ ఆఫ్ ఆర్టరీస్ అలాగే వెయిన్స్తో బ్లడ్ పంపింగ్ ప్రాసెస్ని చేస్తుంది. దీనినే కార్డియోవాస్కులర్ సిస్టమ్ అని కూడా అంటారు. హార్ట్ టిష్యూస్కి కావలసిన ఆక్సిజన్ అలాగే న్యూట్రియంట్స్ని సప్లై చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అలాగే అదర్ వేస్ట్ని రిమూవ్ చేస్తుంది. హార్ట్ థొరాయిక్ క్యావిటీలో లొకేట్ అయ్యి ఉంటుంది. ఇందులో 3 లేయర్స్, 4 ఛాంబర్స్ అలాగే 4 వాల్వ్స్ ఉంటాయి. కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఫంక్షన్స్ వచ్చేసి పల్మనరీ సర్క్యులేషన్, సిస్టమాటిక్ అలాగే కొరోనరీ సర్క్యులేషన్. ఈ ప్రాసెసెస్ చేస్తున్నప్పుడు మన హార్ట్కి కొన్ని డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. కార్డియో అరిథ్మియా హార్ట్ రిథంలో అబ్నార్మాలిటీ రావటం. అథెరోస్క్లెరోసిస్ ఈ డిసీజ్ వల్ల హార్ట్ ఆర్టరీస్ అనేవి బ్లాక్ అవుతాయి లేదా హార్డ్ అవుతాయి. కార్డియోమయోపతి హార్ట్ మజిల్స్ అనేవి హార్డ్ లేదా వీక్ అయిపోవడం. కాంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్ ఇవి బర్త్ నుంచి వచ్చే హార్ట్ ఇర్రెగ్యులారిటీస్. అలాగే హార్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి బ్యాక్టీరియా, వైరస్ అలాగే పారాసైట్స్ వల్ల కూడా వస్తాయి. సో వీటన్నిటికీ సొల్యూషన్ అందించడానికి వెస్టీజ్ ఆయుశాంతే ప్రోకార్డ్ని తెచ్చింది. ఆయుశాంతే ప్రోకార్డ్లో హార్ట్ హెల్త్ కోసం ఎన్నో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. గార్లిక్ ఇది ఒక హెల్తీ హార్ట్ రేట్ని మెయింటైన్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. బ్లడ్లోని కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఒక కార్డియో ప్రొటెక్టివ్ ఏజెంట్గా పనిచేస్తుంది. గుగ్గిల్ ఇది కొలెస్ట్రాల్ రిడక్షన్లో సహాయపడుతుంది.
గుగుల్ యాంటీకోగులెంట్ అలాగే యాంటీ ప్లేట్లెట్ యాక్టివిటీని కనబరుస్తుంది. షుగర్ కేన్లో ఉండే పాలీకోసెనాల్ సెరం కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేయడంలో బెనిఫిషియల్. అలాగే అథెరోజెనసిస్ని ప్రివెంట్ చేస్తుంది. అర్జున ఒక హార్ట్ టానిక్ అని చెప్పచ్చు. ఇది హెల్తీ హార్ట్ ఫంక్షన్ మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే మెంటల్ స్ట్రెస్, నర్వస్నెస్ నుంచి రిలీఫ్ అందిస్తుంది. బ్లడ్లోని హార్మ్ఫుల్ లిపిడ్స్ని తగ్గిస్తుంది. అలాగే నార్మల్ బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది. అశ్వగంధ ఒక పవర్ఫుల్ కార్డియో ప్రొటెక్టివ్ ఏజెంట్ అలాగే అడాప్టోజెన్గా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్స్ని సింథసైజ్ చేసి హార్ట్ని హార్మ్ఫుల్ ఫ్రీ రాడికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్స్ నుంచి మనల్ని కాపాడుతుంది. వెస్టీజ్ ఆయుస్సంతే ప్రో కార్డియోటానిక్గా పనిచేస్తుంది. లిపిడ్ ప్రొఫైల్ని మేనేజ్ చేస్తుంది. అలాగే అథెరోస్క్లెరోసిస్ వచ్చే రిస్క్స్ని రెడ్యూస్ చేస్తుంది. ఆయుస్సంతే ప్రో బ్లడ్లోని కొలెస్ట్రాల్ అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయడంలో సహాయపడుతుంది. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసి కార్డియోవాస్కులర్ డిసీజెస్ని ప్రివెంట్ చేస్తుంది. అలాగే నార్మల్ బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది. ఆయుస్సంతే ప్రో డోసేజ్ 1 to 2 capsules ట్వైస్ డైలీ. వెస్టీజ్ ఆయుస్సంతే ప్రో యొక్క ఎంఆర్పి వచ్చేసి 960 రూపీస్, డిపి 820 రూపీస్, అలాగే పివి 27.33. ఇవాళ వీడియోలో మనం ఆయుష్ అంటే కిడ్నీ హెల్త్ గురించి తెలుసుకుందాం. కిడ్నీస్ అనేవి బీన్ షేప్లో ఉండే ఆర్గన్స్. ఇవి మన వెన్నెముక పక్కన లేదా రిబ్స్ కింద ఉంటాయి. ఈచ్ కిడ్నీ 4 or 5 inches లాంగ్ ఉంటుంది. రఫ్లీ లార్జ్ ఫిస్ట్ అంత సైజ్ ఉంటుంది. బోత్ కిడ్నీస్ ద్వారా బ్లడ్ అనేది డైలీ చాలా టైమ్స్ ఫ్లో అవుతూ ఉంటుంది. కిడ్నీస్ వేస్ట్ ప్రోడక్ట్స్ని బ్లడ్ నుంచి ఫిల్టర్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఆ ఫిల్ట్రేట్ నుంచి యూస్ఫుల్ సబ్స్టాన్స్ని రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. అన్వాంటెడ్ సబ్స్టాన్స్ని కలెక్టింగ్ డక్ట్స్లోకి సెక్రీషన్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేసి నార్మల్ బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది. ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో తేడా జరగడం వల్ల చాలా డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఒక లాంగ్ టర్మ్ కండిషన్. ఇది కామన్గా హై బ్లడ్ ప్రెషర్ వల్ల వస్తుంది. ఇండియాలో 12% ఆఫ్ ది పాపులేషన్ కిడ్నీలో స్టోన్స్ వల్ల బాధపడుతున్నారు. వీరిలో 50% మెంబర్స్ కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది లాస్ అవుతున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లోమెరులోనెఫ్రైటిస్. ఇది గ్లోమెరులైలో వచ్చే ఇన్ఫ్లమేషన్. గ్లోమెరులి ఈజ్ నథింగ్ బట్ ఒక టైనీ బ్లడ్ వెజల్స్తో ఫామ్ అయిన స్ట్రక్చర్. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఇది ఒక ఇన్హెరిటెడ్ డిసార్డర్. ఇందులో కిడ్నీస్లో సిస్ అనేవి డెవలప్ అవుతాయి. దీనివల్ల కిడ్నీస్ అనేవి ఎన్లార్జ్ అయ్యి ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఇది నార్మల్గా బ్యాక్టీరియా వల్ల యూరినరీ ట్రాక్ట్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇలాంటి కిడ్నీ డిసీజెస్ నుంచి మనల్ని కాపాడటానికి వెస్టీజ్ ఆయుస్సంతే కిడ్నీ హెల్త్ని తెచ్చింది. ఇందులో ఎన్నో యాక్టివ్ ఆయుర్వేదిక్ కీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంబ్లికా అఫిసినాలిస్ నథింగ్ బట్ ఆమ్లా. ఆమ్లా ఒక స్టోన్ బ్రేకర్గా పనిచేస్తుంది. ఇది యూరినేషన్ అప్పుడు వచ్చే బర్నింగ్ సెన్సేషన్ని అవాయిడ్ చేస్తుంది. వరుణ్ స్టోన్ ఫార్మేషన్కి కారణమైన ఎంజైమ్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది. గోక్షిర్ ఒక డ్యూరెటిక్గా పనిచేసి ఫ్లూయిడ్ రిటెన్షన్ని ప్రివెంట్ చేస్తుంది. పాషన్ బేడా అనేది ఒక 2 wordsతో ఫామ్ అయిన వర్డ్. పాషన్ అంటే స్టోన్, బెడా అంటే బ్రేక్. పాషన్ బెడా కిడ్నీలో ఉండే స్టోన్స్ని బ్రేక్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గిలోయే ఇది ఓవరాల్ ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది. భూమి ఆమ్లా స్టోన్ ఫార్మేషన్ స్టేజెస్లో క్రిస్టల్స్ అగ్రిగేషన్ని రెడ్యూస్ చేస్తుంది. శ్వేత్ పరపతి ఇది పెయిన్ఫుల్ యూరినేషన్ నుంచి మనకు రిలీఫ్ అందిస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని రెడ్యూస్ చేస్తుంది. అలాగే ఇరిటేషన్, ఇచ్చింగ్, బర్నింగ్ సెన్సేషన్ని రెడ్యూస్ చేస్తుంది. ఆయుస్సంతే కిడ్నీ హెల్త్ స్టోన్ బ్రేకర్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే హెర్బ్స్ స్టోన్ ఫార్మేషన్కి కారణమైన ఎంజైమ్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది. డ్యూరెటిక్గా వర్క్ చేస్తుంది. ఇందులో యూరినరీ బ్లాడర్ అలాగే కిడ్నీ స్టోన్స్కి కావలసిన మెయిన్ డ్రగ్ ఉంటుంది. ఆయుస్సంతే కిడ్నీ హెల్త్ ఒక రెజ్యువినేటర్గా పనిచేస్తుంది. అలాగే హీలింగ్ ప్రాసెస్ చేసి ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేస్తుంది. స్టోన్ ఫార్మేషన్లో ఇంటర్ఫియర్ అయ్యి క్రిస్టల్ అగ్రిగేషన్ని రెడ్యూస్ చేస్తుంది. వాటి యొక్క స్ట్రక్చర్ అలాగే కాంపోజిషన్ని మోడిఫై చేస్తుంది. ఆయుస్సంతే కిడ్నీ హెల్త్ డోసేజ్ ప్రతిరోజు 1 capsule 3 times.
ఆయుషాంతే గ్లూకో హెల్త్ యొక్క ఎంఆర్పి వచ్చేసి 760 రూపీస్, డిపి 650 రూపీస్, అలాగే పీవీ 21.67. వీడియోలో మనం ఆయుషాంతే గ్లూకో హెల్త్ గురించి తెలుసుకుందాం. మన బాడీలో ఎనర్జీ జనరేట్ చేయడానికి షుగర్ అనేది కావాలి. షుగర్ డైరెక్ట్గా మన సెల్స్లోకి పోలేదు. మనం ఆహారం తీసుకుంటాం, దాని ద్వారా బ్లడ్లోని షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో బీటా సెల్స్ అనేవి బ్లడ్ స్ట్రీమ్లోకి ఇన్సులిన్ రిలీజ్ చేయమని సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు ఇన్సులిన్ బ్లడ్లోని షుగర్ అబ్జార్బ్ చేసుకోమని సెల్స్కి సిగ్నల్ ఇస్తుంది. ఇన్సులిన్ అనేది సెల్స్కు ఒక కీ లాగా పనిచేస్తుంది. ఇది అన్లాక్ అయితేనే బ్లడ్లోని షుగర్ లెవెల్స్ అనేది సెల్లోకి ఎంటర్ అవ్వగలదు. ఈ ప్రాసెస్లో ఒక్కోసారి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, ఒక్కోసారి డిక్రీజ్ అవుతాయి. ఆ అన్బ్యాలెన్స్ వల్ల ఒక కామన్ డిసీజ్ వస్తుంది, అదే డయాబెటీస్. ఎప్పుడైతే మన బాడీ నార్మల్గా గ్లూకోజ్ని యూజ్ చేసుకోలేదో ఆ కండిషన్ని డయాబెటీస్ అంటారు. డయాబెటీస్ 2 టైప్స్ ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్లో ప్యాంక్రియాస్ సరిపడా ఇన్సులిన్ని చేయలేదు. టైప్ 2 డయాబెటీస్లో ఆల్రెడీ ఉన్న ఇన్సులిన్కి కూడా బాడీ అనేది సరిగ్గా రెస్పాండ్ అవ్వదు. దీని ద్వారా బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. దీనికి సిమ్టమ్స్ వచ్చేసి యూరినేషన్ ఎక్కువ అవ్వటం, అలాగే దాహం ఎక్కువ వేయటం, అన్ఎక్స్పెక్టెడ్గా వెయిట్ లాస్ అవ్వటం. ఈ గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి వెస్టీజ్ ఆయుషాంతే గ్లూకో హెల్త్ని తీసుకువచ్చింది. ఆయుషాంతే గ్లూకో హెల్త్ యొక్క ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి విజయ్ సర్. ఇది బ్లడ్ గ్లూకోజ్ లోయరింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ని రీజనరేట్ చేస్తుంది, అలాగే బాడీలో ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయడానికి సహాయపడుతుంది. సిన్నమాన్. ఇది బ్లడ్లోని గ్లూకోజ్ అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి రెగ్యులేటర్గా పనిచేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే స్మాల్ ఇంటెస్టైన్లో కార్బోహైడ్రేట్స్ యొక్క అబ్జార్ప్షన్ని స్లో చేస్తుంది. కర్క్యూమిన్. టర్మరిక్ లేదా హల్దీ లేదా హరిద్ర. కర్క్యూమిన్ డయాబెటీస్ రాకుండా మనల్ని కాపాడుతుంది. ఒక స్టడీ ద్వారా తెలిసినది ఏంటంటే టర్మరిక్ ఇన్సులిన్ అలాగే ట్రైగ్లైసరైడ్ లెవెల్స్ని నార్మలైజ్ చేస్తుంది. ఆమ్లా. ఇన్సులిన్ని సెక్రీట్ చేయడానికి సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అలాగే బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని రెడ్యూస్ చేస్తుంది. ఆమ్లా ఇన్సులిన్ని ప్రాపర్గా అబ్జార్బ్ చేసుకోవడానికి సహాయపడుతుంది, అలాగే హై షుగర్ లెవెల్స్ని రెడ్యూస్ చేస్తుంది. గుడూచి. ఇది బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్స్ని లోయర్ చేస్తుంది. హెపటిక్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది. గుడుచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, అలాగే ఆక్సిడేటివ్ డ్యామేజెస్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. చెహాలో హైపోగ్లైకమిక్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇవి సెరం గ్లూకోజ్ లెవెల్స్ని డిక్రీజ్ చేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ప్రివెంట్ చేస్తుంది. సో ఓవరాల్గా ఆయుషాంతే గ్లూకో హెల్త్ నార్మల్ గ్లైకమిక్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి బాడీకి సహాయపడుతుంది. ప్యాంక్రియాస్ స్ట్రెంగ్త్ని పెంచుతుంది. ఇన్సులిన్ సెక్రీషన్ని ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుంది. ఆయుషాంతే గ్లూకో హెల్త్ గ్లూకోజ్ అబ్జార్ప్షన్ని పెంచుతుంది, ఆక్సిడేటివ్ డ్యామేజెస్ని ప్రివెంట్ చేస్తుంది. ఒక హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడానికి ఆకలిని పెంచుతుంది. హైపర్ గ్లైసీమియా వల్ల వచ్చే దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బాడీకి స్ట్రెంగ్త్ ప్రొవైడ్ చేస్తుంది. ఆయుషాంతే గ్లూకో హెల్త్ డోసేజ్ ప్రతిరోజు 2 క్యాప్సూల్స్ 3 టైమ్స్. ఆయుషాంతే గ్లూకో హెల్త్ యొక్క ఎంఆర్పి వచ్చేసి 795 రూపీస్, డిపి 680 రూపీస్, అలాగే పీవీ 22.6. వీడియోలో వెస్టీజ్ ఆయుషాంతే లివర్ హెల్త్ గురించి తెలుసుకుందాం. లివర్ ఒక లార్జ్ మీటీ ఆర్గన్. ఇది స్టమక్ అప్ రైట్ సైడ్ ఉంటుంది. అడల్ట్స్లో లివర్ 1.5 kgs వెయిట్ ఉంటుంది. లివర్ 2 లార్జ్ సెక్షన్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది, రైట్ అలాగే లెఫ్ట్ లాబ్స్. గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ అలాగే ఇంటెస్టైన్స్ లివర్ అండర్ ఉంటాయి. లివర్ మెటబాలికలీ ఒక యాక్టివ్ ఆర్గన్. ఇది బాడీలో వైటల్ లైఫ్ ఫంక్షన్స్ని చేస్తుంది. ప్రైమరీ ఫంక్షన్స్ వచ్చేసి బైల్ ప్రొడక్షన్ అలాగే ఎక్స్క్రీషన్. బిలిరుబిన్, కొలెస్ట్రాల్ అలాగే హార్మోన్స్ అండ్ డ్రగ్స్ని ఎక్స్క్రీట్ చేస్తుంది. లివర్ ఫ్యాట్, ప్రోటీన్స్ అలాగే కార్బోహైడ్రేట్స్ యొక్క మెటబాలిజంని చూసుకుంటుంది. ఎంజైమ్ యాక్టివేషన్ చేస్తుంది. గ్లూకోజన్, వైటమిన్స్ అలాగే మినరల్స్ని స్టోర్ చేసుకుంటుంది. ప్లాస్మా ప్రోటీన్స్ లైక్ అల్బమిన్ అలాగే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని సింథసైజ్ చేస్తుంది. బ్లడ్ యొక్క డీటాక్సిఫికేషన్ అలాగే ప్యూరిఫికేషన్ జరుపుతుంది. సో ఇన్ని ఫంక్షన్స్ చేసే లివర్ యొక్క హెల్త్ కోసం వెస్టీజ్ ఆయుషాంతే లివర్ హెల్త్ని తీసుకువచ్చింది.
ఆయుష్ లివర్ హెల్త్లో ఎన్నో యాక్టివ్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిరైటా, ఇది డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ని రెజ్యువినేట్ చేయడంలో సహాయపడుతుంది. కుటుకా, ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి లివర్ రీజనరేషన్లో ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. పిపలి, ఇది లివర్లో వచ్చే ఫైబ్రోసిస్ అనే డిసీజ్ని రెస్ట్రిక్ట్ చేసి రీజనరేషన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ద్రాక్ష అంజూర్, ఇది క్రానిక్ లివర్ డిసీజెస్కి ఎంతో సహాయపడుతుంది. అలాగే లివర్ ఎంజైమ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బట్కతయ్య. ఇదొక మేజర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్. ఇది లివర్ సెల్స్ యొక్క రెజ్యువినేషన్లో సహాయపడుతుంది. ఓవరాల్గా ఆయుష్ లివర్ హెల్త్ డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ని రెజ్యువినేట్ చేయడంలో సహాయపడుతుంది. హెపటైటిస్ మీద యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ చూపిస్తుంది. క్రానిక్ లివర్ డిసీజెస్ని ట్రీట్ చేయడంలో సహాయపడుతుంది. ఫైబ్రోసిస్ని రెస్ట్రిక్ట్ చేసి రీజనరేషన్కి స్టిమ్యులేట్ చేస్తుంది. ఆయుష్ లివర్ హెల్త్ డోసేజ్ ప్రతిరోజు 1 క్యాప్స్యూల్ 3 టైమ్స్. ఆయుష్ లివర్ హెల్త్ యొక్క ఎంఆర్పి వచ్చేసి 765 రూపీస్, డిపి 655 రూపీస్, అలాగే పివి 21.83. ఆయుష్ టాక్సిక్ క్లీన్ గురించి తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. డీటాక్సిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ క్లెన్జింగ్. మన బాడీలోని వేస్టేజ్ని తొలగించడాన్నే డీటాక్సిఫికేషన్ అంటారు. ఈ ప్రాసెస్ మన శరీరం యొక్క ఆప్టిమల్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. పొల్యూటెడ్ ఎయిర్, వాటర్, హై ఫ్యాట్ కన్సంప్షన్, ఫుడ్, లో న్యూట్రిషనల్ డైట్, ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ రెజిమెన్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఓవర్ వెయిట్, స్మోకింగ్ ఎక్సెట్రా, వీటన్నిటి వల్ల మన శరీరంలో టాక్సిన్స్ అనేవి అక్యుములేట్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల మన బాడీ అనేది న్యాచురల్ డీటాక్సిఫికేషన్ ఎబిలిటీని కోల్పోతుంది. ఈ మధ్య కాలంలో 95% క్రానిక్ డిసీజెస్ అన్నీ ఫుడ్ చాయిస్, టాక్సిక్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, అలాగే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల వస్తున్నాయి. డీటాక్సిఫికేషన్లో లివర్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వెస్టీజ్ ఆయుష్ టాక్సిక్ క్లీన్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యొక్క పవర్ఫుల్ ఫార్ములేషన్ ఉంది. ఆ కీ ఇంగ్రీడియంట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెస్టీజ్ ఆయుష్ టాక్సిక్ క్లీన్లో త్రిఫలా ఉంటుంది. ఇది డైజెషన్ని రెగ్యులేట్ చేస్తుంది. కాన్స్టిపేషన్ నుంచి మనకు ఉపశమనం అందిస్తుంది. అలాగే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నిటినీ ఫ్లెష్ అవుట్ చేసేస్తుంది. బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. త్రిఫలా కొలోన్ని క్లెన్స్ చేయడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి నీమ్ అనేది ఇమ్యూనో మాడ్యులేటర్గా పనిచేస్తుంది. నీమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అలాగే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ని కనబరుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కర్క్యుమా లంగా, నథింగ్ బట్ పసుపు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగినది. అలాగే మన బాడీకి యాంటీ మైక్రోబియల్గా పనిచేస్తుంది. ఇందులో హెపటో ప్రొటెక్టివ్ ప్రాపర్టీస్ ఉన్నందువలన లివర్ ఫంక్షన్కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చిరెట్టా. ఇది మనకు కాన్స్టిపేషన్ నుంచి కాంబ్యాక్ చేస్తుంది, అంటే అణిచివేస్తుంది. అలాగే అప్సెట్ స్టమక్, బ్లోటింగ్, లాస్ ఆఫ్ అపిటైట్, ఇంటెస్టైనల్ వార్మ్స్, అలాగే స్కిన్ డిసీజెస్ నుంచి మనల్ని కాపాడుతుంది. చిరెట్టా లివర్కి చాలా మంచిది. అలాగే డీటాక్సిఫికేషన్ ప్రాసెస్లో దీనికి సహాయపడుతుంది. స్వర్ణపత్రి, ఇదొక న్యాచురల్ లాక్సేటివ్ అలాగే న్యాచురల్ డ్యూరేటిక్గా పనిచేస్తుంది. లాక్సేటివ్ ప్రాపర్టీస్ అనగా కాన్స్టిపేషన్ నుంచి రిలీవ్ చేయడానికి సహాయపడేవి. స్వర్ణపత్రి ఇండైజెషన్ వల్ల కలిగే మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ని రీస్టోర్ చేస్తుంది. ఆయుష్ టాక్సిక్ క్లీన్లోని పైపర్ నిగమ్ డైజెస్టివ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది డీప్ టిష్యూస్లో ఉండే టాక్సిన్స్ని కూడా తొలగించడానికి సహాయపడుతుంది. పైపర్ నిగమ్ బ్యాక్టీరియోస్టాటిక్ అలాగే ఫంగిస్టాటిక్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. వెస్టీజ్ ఆయుష్ టాక్సిక్ క్లీన్ నార్మల్ కొలోన్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. రెగ్యులర్ డైజెషన్కి సహాయపడుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ని హెల్తీగా ఉంచుతుంది. ఆయుష్ టాక్సిక్ క్లీన్ మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తుంది. అలాగే బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. ఇందులో ఉండే నీమ్ అలాగే హెల్దీ వంటి ఇంగ్రీడియంట్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ యాక్ని, పింపుల్స్ వీటన్నిటిని ప్రివెంట్ చేస్తుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని తగ్గించడంలో సహాయపడుతుంది. డోసేజ్ ప్రతిరోజు 2 క్యాప్స్యూల్స్. వెస్టీజ్ ఆయుష్ టాక్సిక్ క్లీన్ ఎంఆర్పి వచ్చేసి 825 రూపీస్, డిపి 705 రూపీస్, అలాగే పివి 23.5. ఈరోజు ఇంకొక ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. వెస్టేజ్ యొక్క ఆయుష్ వైటల్ కాంప్లెక్స్. ఈ వైటల్ కాంప్లెక్స్లో ఏమేమి కలిసి ఉంటాయి, ఇది దేనికి ఉపయోగపడుతుంది, దాని గురించి మొత్తం ఈరోజు మీకు
డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. దీనిలో ఆమ్లాకి ఉంటుంది, తర్వాత వచ్చేసి ద్రాక్ష ఉంటుంది, చాయ్ ఉంటుంది, గజ్జర్ ఉంటుంది, యశ ఆ, యషాద్ భ్రస్మ ఉంటుంది, తర్వాత జెండు ఉంటుంది. ఈ టోటల్ ఈ అన్ని రకాల పదార్థాలు ఎంతెన్ని గ్రాములు కలిపి ఉన్నది ఆ టోటల్ కలిపి ఈ ట్యాబ్లెట్ను తయారు చేస్తాడు ఫ్రెండ్స్, క్యాప్సూల్ను తయారు చేస్తారు. ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ ఫ్రెండ్స్. అంటే ఇది దేనికి ఉపయోగపడుతుంది, ఇది వాడడం ద్వారా మనకి ఏం ప్రయోజనాలు అనేది ఇప్పుడు నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇవి మన శరీరాన్ని కాపాడడంలో ఒక కవచంలాగా పనిచేస్తుంది, మనకు శక్తినిస్తుంది. తర్వాత యాసిడిటీని తగ్గిస్తుంది, శరీరంలోని అవయవాలకు పోషణ ఇస్తుంది, అలసటను తగ్గిస్తుంది, శరీరంలోని రక్త కణాలను శుభ్రం చేస్తుంది, మెకుల పిగ్మెంటేషన్ మరియు కంటి వెలుగును పెంచుతుంది, వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది, చర్మం ముఖం పైన మొటిమలు రాకుండా చేస్తుంది, వృద్ధాప్యంలో కూడా యవ్వనంగా ఉండేటట్లు చేస్తారు ఫ్రెండ్స్. ఇది మామూలుగా వచ్చేసి మనకు బయట ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్. వెస్టేజ్లో వచ్చేసి 895 రూపాయలు ఫ్రెండ్స్ దీని యొక్క ప్రైస్. దీనిలో మెంబర్షిప్గా జాయిన్ అయిన వాళ్ళకు మాత్రము 765 రూపాయలకి ఇస్తారు ఫ్రెండ్స్. అంటే 10 నుంచి 20% డిస్కౌంట్ లభిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వైటల్ కాంప్లెక్స్ వాడండి, వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వేరే వాళ్ళకు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.